హలో నమస్తే వెల్కమ్ టు G7 భక్తి. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. జూదంలో శ్రీకృష్ణుడు పాండవులను ఎందుకు గెలిపించలేదు? పరమాత్ముడు తప్పు చేశాడా? శ్రీకృష్ణ పరమాత్మ అపర మేధావి, ఈ నేలపై నడిచిన దైవం, గీతా రూపంలో ధర్మాన్ని బోధించిన గురువు, ధర్మం కోసం యుద్ధం చెయ్యమని చెప్పిన యోధుడు, వేణుగానంతో గోవుల్ని గోపికలని కట్టిపడేసిన మ్యూజిషియన్, కరువు కష్టం తెలియకుండా చూసుకున్న రాజు. అయితే కృష్ణుడు ఇంత అపార మేధావి కదా, అటువంటి వ్యక్తి కురుక్షేత్ర యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? సరే, సంధి చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారో అనుకుందాం. దానికి ముందు జరిగిన జూదంలో పాండవుల పక్షాన నిలబడి వారిని గెలిపించొచ్చు కదా, అదే ఎందుకు చేయలేదు? ఈ సందేహాలు మనకే కాదు, పరమాత్ముడి బాల్య స్నేహితుడు ఉద్ధవుడికి కూడా వచ్చాయి. దానికి కృష్ణుడి యొక్క వివరణ ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఉద్ధవుడు ఎవరు? అతనికి కృష్ణుడితో ఉన్న బంధం ఏంటో మనకు పూర్తిగా తెలియదు కదా, తెలుసుకుందాం. బాల్యం నుంచి ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో ఉండేవాడు. రథం తోలుతూ అనేక విధాలుగా సేవ చేశాడు. శ్రీకృష్ణుడి నుండి ఉద్ధవుడు ఏనాడు ఏ వరం కూడా కోరుకోలేదు, అంటే నిస్వార్థంగా ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుడు తన అవతారం పూర్తి చేసే దశలో ఉన్నప్పుడు ఉద్ధవుడిని పిలిచి, ప్రియమైన ఉద్ధవ, నా ఈ అవతారంలో చాలా మంది వరాలు అడిగారు, కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఏమీ కోరలేదు. ఈ రోజు నువ్వు ఏది కోరుకుంటే అది నేను నీకు ఇస్తాను. నీకు కూడా ఏదైనా మంచి చేశానన్న తృప్తితో ఈ అవతారాన్ని పూర్తి చేస్తానని అంటాడు. దానికి ఉద్ధవుడు, హే ప్రభు, నాకు ఎలాంటి కోరికలు లేవు, కానీ నేను చిన్నతనం నుంచి మీ బోధనలు లీలలను చూస్తూ పెరిగాను. మీరు మాకు ఒక విధంగా జీవించాలని నేర్పించారు, కానీ మీరు మాత్రం వేరే విధంగా జీవించారు. మహాభారతం యుద్ధంలో మీరు పోషించిన పాత్రలో మీ చర్యల్లో చాలా అంశాలు నాకు అర్థం కాలేదు. దయచేసి నా సందేహాలు తీర్చండి అని వేడుకున్నాడు. దీనికి కృష్ణుడు స్పందిస్తూ, హే ఉద్ధవ, కురుక్షేత్ర యుద్ధంలో నేను అర్జునుడికి చెప్పింది భగవద్గీతగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజు నేను నీకు చెప్పేది ఉద్ధవ గీతగా ప్రాచుర్యం పొందుతుంది. నీ సందేహాలను ఎలాంటి సంకోచం లేకుండా నన్ను అడుగు అని అన్నాడట. దీంతో ఉద్ధవుడు తన సందేహాలను అడగడం మొదలుపెట్టాడు. హే కృష్ణ, మొదట నాకు నిజమైన స్నేహితుడు ఎవరో చెప్పండి. దీనికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటాడు, అవసరంలో ఉన్న తన స్నేహితుడు పిలవకుండానే సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు అని బదులిస్తాడు. అయితే కృష్ణ, మీరు పాండవులకు ప్రియమిత్రుడు, వారు మిమ్మల్ని ఆపద్బాంధవుడిగా భావించారు. మీకేం జరిగిందో ఏం జరుగుతుందో కూడా తెలుసు. స్నేహితుడి గురించి మీరు గొప్ప నిర్వచనం ఇచ్చారు, కానీ మీరు ఆ ప్రకారం ఎందుకు ప్రవర్తించలేదు? ధర్మరాజు జూదమాడకుండా ఎందుకు ఆపలేదు? సరే, ఆపలేదు. సంపదను రాజ్యాన్ని తనను కోల్పోకుండా మీరు అడ్డుకోలేదు. దుర్యోధనుడు ధర్మరాజుని ప్రలోభపెట్టి ద్రౌపది పందెం ఖాయమని చెప్పినప్పుడు మీరు ఎందుకు జోక్యం చేసుకోలేదు? మీ శక్తితో జూదాన్ని పాండవులకు అనుకూలంగా మార్చవచ్చు, కానీ అది కూడా ఎందుకు చేయలేదు? నిజానికి ఆపద సమయంలో ఒక వ్యక్తికి సహాయం చేసే వారిని ఆపద్బాంధవుడు అంటారు. మరి మీరు వారికి సహాయం చేయకపోవడం ధర్మమేనా అని ప్రశ్నించారు. నిజానికి ఈ ప్రశ్న కేవలం ఉద్ధవుడిది మాత్రమే కాదు, మహాభారతం చదివిన అందరికీ ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తాయి. ఉద్ధవుడి ప్రశ్నలకు నవ్విన పరమాత్మ ఇలా అంటారు, ప్రియమైన ఉద్ధవ, ఈ ప్రపంచ నియమం వివేకం. తెలివైన వారు మాత్రమే ఇక్కడ విజయం సాధిస్తారు. దుర్యోధనుడు కొన్ని విషయాల్లో వివేకంతో ఆలోచిస్తే ధర్మరాజు అజ్ఞానంతో ఆలోచించాడు, అందుకే ఓడిపోయాడు. నిజానికి దుర్యోధనుడికి డబ్బు సంపద పుష్కలంగా ఉన్న జూదం ఎలా ఆడాలో అతనికి తెలియదు. అందుకే అతను శకుని సహాయం తీసుకున్నాడు. అదే వివేకం. ధర్మరాజుకు తన తమ్ముడి దుర్బుద్ధి తెలుసు. ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించలేని అమాయకుడు కాదు. అయినా ఆడాలని అనిపిస్తే తనను తోడుగా ఉండమని పిలవచ్చు. ఒకవేళ నేను అక్కడే ఉంటే ఎవరు గెలిచేవారో వేరేగా చెప్పాల్సిన పని లేదు. సరే, దీనికి నేను క్షమిస్తాను. కానీ వివేకం ఏమాత్రం చూపకుండా ధర్మరాజు మరో తప్పు చేశాడు. జూదం మత్తులో ఈ ఆట ఆడాల్సి వచ్చినప్పుడు తనకు తెలియకూడదని, తాను ఆ సమయంలో అక్కడికి రాకూడదని మనసులో కోరుకున్నాడు. అతని ప్రార్థనలు నన్ను కట్టిపడేశాయి. దీంతో జూదం దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఆఖరికి ఎవరైనా ప్రార్థనల ద్వారా నన్ను పిలుస్తారని వేచి చూశాను. భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ఓడిపోయిన ఉక్రోషంలో కౌరవులపై కోపం ప్రదర్శించారు తప్ప తనను పిలవడం మర్చిపోయారు. ఇక ద్రౌపదిని దుశ్శాసనుడు సభలోకి తీసుకొచ్చి బట్టలు విప్పినప్పుడు నన్ను పిలిచింది. అప్పుడు నేను ఆమెను కాపాడగలిగాను. ఇక్కడ తన తప్పేంటని పరమాత్ముడు అంటాడు. దీనికి బదులుగా ఉద్ధవుడు మరో ప్రశ్న సంధిస్తాడు. హే కృష్ణ, అంటే మీరు పిలిస్తేనే వస్తారా? సంక్షోభంలో ఉన్న వారికి సహాయం చేయడానికి, న్యాయం చేయడానికి,
స్వయంగా మీరు రాలేరా అని అడుగుతాడు. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితం వారి వారి కర్మల ఆధారంగానే సాగుతుంది. నేను వాటిని అమలు చేయను, దానిలో జోక్యం చేసుకోను, కేవలం సాక్షిని మాత్రమే. నేను మీ దగ్గర ఉండి ఏం జరిగినా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుడి ధర్మం అని చెబుతాడు. దీంతో ఉద్ధవుడు అసహనానికి లోనే, అంటే కృష్ణ, మీరు మా దగ్గర నిలబడి మా చెడుని గమనిస్తూ ఉంటారు. మేము మరిన్ని పాపాలు చేస్తుంటే చూస్తూనే ఉంటారు. మరిన్ని తప్పులు చేయాలని, పాపాలు పోగు చేసుకుని బాధలు అనుభవించాలని మీరు కోరుకుంటారు, అంతే కదా స్వామి అని అడుగుతాడు. దీనికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటారు: ఉద్ధవ, నేను చెప్పిన విషయంలో లోతైన అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించు. నేను నీ పక్కనే సాక్షిగా నిలబడి ఉంటాను, నిన్ను గమనిస్తూ ఉంటాను అని చెప్పాను కదా. అలాంటి సమయంలో నీకు తప్పు చేయాలని ఎందుకు ఆలోచన వస్తుంది? నిన్నెవరూ శిక్షించరని భావన నీకు ఎందుకు కలుగుతుంది? నేను సాక్షిగా ఉంటానన్న విషయం మర్చిపోయి నా ముందే అన్ని తప్పులు చేస్తే వారి కర్మకి నేను ఎలా బాధ్యుడినవుతాను? మీ పాపంతోనే మీరు శిక్షలు పడతాయని పరమాత్ముడు సమాధానం చెబుతాడు. దీంతో ఉద్ధవుడు స్వామి పాదాలపై పడి, మీ లీల ఈనాటికి అర్థమైందని చెబుతాడు. చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.